ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. యేసుక్రీస్తు వారి పేరిట మనం ఈ రాత్రి వాక్యాన్ని శ్రద్ధగా విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠాత్మను అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టైనను వ్యభిచారి అయినను ఉంటునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో కృప అని ఒక మాట ఏంటంటే కృప. కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? కృపను పొందకుండా కదండి, ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో, లేక తప్పిపోతున్నారేమో. కృప అంటే చెప్పండి. పొందడానికి అర్హత లేని వారికి చూపేదే కృప. వెరీ గుడ్. చూసారా, యోగ్యత లేని వాడికి యోగ్యతను కనిపించేది. ఇప్పుడు 10th క్లాస్ వ్యక్తికి గవర్నమెంట్ వారు కలెక్టర్ హోదా ఇచ్చారు. అసలు కలెక్టర్ హోదా ఎవరు తీసుకోవాలి? ఐఏఎస్ అండి కదా. అటువంటి హోదా ఇచ్చారు. ఇస్తారు అలాంటి ఇస్తారు ఎవరా? ఇస్తారు. ఎవరికి ఇస్తారు? స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి బిరుదు ఇస్తారు కదండి. ఆర్మీలో కొంచెం అధికార పోస్ట్, దానికి ఎలిజిబిలిటీ కాకపోయినా ఏమండి సుబేదరో లేక వేరే కెప్టెన్. ధోనికి ఏమి ఇచ్చారు? కర్నల్ ఇచ్చారు. అంటే గవర్నమెంట్ వారు ఆయన పట్ల ప్రపంచారు. నీవు నేను పాపం చేశాము, మనం పరలోక రాజ్యానికి ఎలిజిబిలిటీ తగిన వారమా, అర్హులమా? మన పాత జీవితము, పడిపోయిన జీవితం ఎటువంటిది? భయంకరమైనది. మురుకుతో, అపవిత్రతతో, వాక్యమునకు, దేవునికి, సెలవుకి మనమందరం విరోధులుగా పాపం చేసినప్పుడు దేవుడు మనల్ని నశింపచేయక, చంపక, మనల్ని క్షమించి ఉచితమైన రక్షణ మనకు అనుగ్రహించాడు. ఇది కృప. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. అయినా దేవుడు తన స్వరక్తంతో మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. ఇది కృప. ఈ ఉచితమైన కృపను మీలో ఎవరైనా పొందకుండా తప్పుకోచున్నారేమో, చేదైన వేరు హృదయంలోకి ప్రవేశించి మిమ్మల్ని కలవరపరుచుచున్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి. కొన్నిసార్లు కొన్ని వ్యాధులు మనం గుర్తించకుండానే మనలో ముదిరిపోతా ఉంటాయి. డాక్టర్లు మనం కన్సల్ట్ అయినప్పుడు ఆయన అంటాడు, దాదాపుగా మీరు లేట్ చేశారు, త్వరగా చూసుకోలేకపోవడం, ఏదైనా ఒక బలహీనత. అలాగా ఇక్కడ వాక్యం సెలవిచ్చింది, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోతున్నారేమో. కృప అంటే ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ. చాలా మంది వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. చాలా మంది ఎలా ఈ కృపను పొందకుండా వెళ్ళిపోతారంటే, ఆదివారం ఆరాధన వెళ్ళాలి, అది మనకి ఒక ఆచారం కదా అన్నట్టుగా భావించి చాలా మంది ఆదివారం వాక్యం వినడానికి వస్తారు. రక్షణ పొందకుండానే వెళ్ళిపోతారు. చేదైన వేరు హృదయంలో ఉంది, అది కడుక్కోకుండా. చేదైన వేరు అంటే నువ్వు చేసే పాపం. ఒక చేదైన వేరు, ఒక పాపం నిన్ను వాడుకుంటారు. పాపం నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తే నిన్ను అందులో నుంచి బయటకు రాకుండా నిన్ను బంధిస్తారే. సపోజ్ ఒక వ్యభిచారంలో నువ్వు పడిన వ్యక్తి త్వరగా బయటకు వస్తాడా? ఒక త్రాగుల్లో నువ్వు పడ్డావు, అంత త్వరగా విడిచిపెట్టి నువ్వు రాగలవా? ఈలోగా దేవుని ఉచితమైన కృప ఎన్ని ఆదివారాలు నిన్ను గూర్చి మాట్లాడినా నువ్వు విన్నట్లుగా వెళ్ళిపోయి
ఒకవేళ జరగకూడని విషయం జరిగింది, ఈ లోకాన్ని విడిచిపెట్టావు, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? కదా, నేను రేపు మారు మనసు పొందుతాను, ఎల్లుడు మారు మనసు పొందుతాను అని ఒకవేళ నువ్వు వాయిదా వేసుకుంటూ పోతే ఆయన కృపను నువ్వు తప్పిపోయినట్టే. మారు మనసు రక్షణ లేకుండా నీవు లోకంలో తిరుగుతున్నావంటే ఆయన కృప నువ్వేమవుతున్నట్టు తప్పిపోవచ్చున్నట్టే. కాబట్టి ఈ రాత్రి ఒకవేళ నీవు కూడా అదే కోవకు సంబంధించిన వ్యక్తివేమో, ఆదివారం వెళ్ళాలి అనుకునే ఒక ఆదివారం క్రైస్తవుడిగా నువ్వు ఉండిపోతే ఆయన కృపను నువ్వు తప్పుకోవచ్చున్నట్టే. నీకు ఉపయోగం ఏంటి? నీకు వచ్చే లాభం ఏంటి? ఏమైనా ఉందా? రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఆదివారం క్రైస్తవుడిగా వచ్చి వెళ్ళిపోతే నీకు పరలోక రాజ్యంలో చోటు లేదు, సంఘంలో చోటు ఉంటుంది కదా. సంఘంలో అన్నిటికి నీకు చోటు ఉంటుందేమో, కానీ పరలోకంలో చోటు మాత్రం నీకు లేదు. పాస్టర్ గారు సంఘంలో చోటు ఇస్తారు అంతే, కూర్చోవడానికి, అంతేనండి. కానీ పరలోకంలో పాస్టర్ గారు చోటిస్తాడా? ఏ పాస్టర్ వల్ల కాదు. అది కృప, దేవుని యొక్క కృప. ఒక చేదైన వేరు నిన్ను కలవరపరుస్తుందేమో, ఈ చేదైన వేరు నీ హృదయంలోకి ప్రవేశించి నిన్ను రక్షణ పొందకుండా చేస్తుందేమో. ఎప్పుడైనా ఆలోచించావా? గమనించావా? ఏమండి? కాబట్టి మనం అది జాగ్రత్తగా చూసుకోవాలి. నాలో ఒక పాపం వచ్చిందా, నాలో ఒక లోపం వచ్చిందా కదా. హెల్త్ విషయంలో మీరు ఎంత కేర్ఫుల్ గా ఉంటారా? చెప్పేస్తారా చెప్పరా? మీరు ఎంబీబీఎస్ చేయకపోయినా ఏం చెప్తారు? ఏమండి అంటే రేపు జ్ఞాపకం అవుతుంది, ఏమమ్మా అంటే నాకు ఎందుకు కొంచెం నష్టగా ఉంది, జలుబు చేసినట్టుంది, ఒళ్ళు కాలుతున్నట్టుంది, ఎంబీబీఎస్ కదా అని. లేకపోతే మీరే వంట చేసుకుని మీరే వెళ్ళిపోండి రేపు. ఈ ఎంబీబీఎస్ లేకపోతే వెళ్ళితే నువ్వు టెస్ట్ చేసుకున్నావు, నాకు కొంచెం నడుము లాగుతున్నట్టుంది, నాకు కొంచెం తల తిరుగుతున్నట్టుంది, చెప్తారా చెప్పరా? మీకు చెప్పండి అమ్మా. విన్నారా డాక్టర్ అటువంటి వాళ్ళు? అందరూ ఎంబీబీఎస్ డాక్టర్లే కదా. మరి ఆత్మీయ విషయంలో నువ్వు అలా చెప్పగలుగుతున్నావా? నీ గట్టిగా కోపం వచ్చింది, ఏమండి నాలోకి ఏదో చేదేని వేరు వచ్చినట్టు ఉందండి, అందుకే మీ మీద అరుస్తున్నాను, అందుకే మీ మీద కోపడ్డాను అని ఎప్పుడైనా చెప్పావా? మనం ఆ కోర్స్ కంప్లీట్ చేయలేదేమో. చేశారా? ఆ కోర్స్ ఎవరైనా కంప్లీట్ చేశారా? ఏమంటే నేను నాలోకి కొంచెం సోమర్థనం వచ్చినట్టు ఉందండి. ఇంతకుముందు నేను బాగా ప్రార్థన చేసే వ్యక్తిని, ఇప్పుడు ప్రార్థన తగ్గిపోయింది, బైబిల్ చదవలేకపోతున్నాను అని ఏమైనా ఎప్పుడైనా అనిపించిందా? ఆ కోర్స్ కూడా మీరు చేయాలి. చేదేని వేరు వచ్చినట్టు ఉంది నాలోకి. నాలోకి ఎందుకో భేదం వచ్చినట్టు ఉందండి. తెలుస్తుంది మీకు. జ్వరం రావడం తెలుసు, నీరసం తెలుసు, తలపోటు తెలుసు, ఇంకా కడుపు నొప్పి తెలుసు, ఇంకా ఏదైనా తెలుస్తుంది. ఇటువంటి తెలియదు కదా. వాళ్ళతో నేను ఎందుకు అంత ప్రేమగా మాట్లాడలేకపోతున్నానంటే నాలోకి చేదేని వేరు వచ్చిందండి. ప్రభుత్వం తప్పిపోతానేమో, వెళ్ళి ఒప్పుకుని సరి చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఎప్పుడన్నా అనిపించిందా? ఎందుకో మా అత్తగారితో అంతా ఫ్రీగా ఉండలేకపోతున్నాను. ఆవిడ మీద భేదం ఉంది, అత్తగారి మీద, కోళ్ళ మీద, అయినా నేను భేదం లేనట్టే తిరుగుతున్నాను. చేదేని వేరు వచ్చినట్టుందండి, వెళ్ళి ఒప్పుకుంటే బాగుంటుంది. ఇది చేదేని వేరు కదా. దీన్ని బట్టి ఏం కోల్పోతావు చెప్పండి అమ్మా? కృప, పరలోక రాజ్యాన్ని కోల్పోతావు. ఒక పాస్టర్ గారు సంఘంలో జరిగిన మాట చెప్పారు. ఒకే సంఘానికి వెళ్తున్నటువంటి ఇద్దరు సహోదరులు, వారు ఏమండి రక్షణ పొంది సంఘాన్ని వెంబడిస్తున్నారు. అందులో ఒక ఆవిడ పశువులు కలిగినటువంటి ఒక ఆవిడ, ఆమెకు ఆవులు గేదెలు ఉన్నాయి, పాలముద్ది. అదే సంఘంలో ఉన్న మరో సహోదరి, ఆవిడ పేరు కరుణమ్మ. ఏం పేరు? కరుణమ్మ. అయితే ఆవిడకు ఒక రోజు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి 6 రోజులు ఇంట్లో ఉంది. అంటే ఆ సహోదరి పాలు తప్పించింది మరో విశ్వాస దగ్గర. ఆ రోజు పాలు తప్పించిందని ఈ పేషెంట్ కి కూడా మరొకరికి వేసిందంట, కొన్ని సందర్భాలు బట్టి. అలా నేను ఫీవర్తో ఉన్నాను, జ్వరంతో ఉన్నాను, నాకు వేయకుండా వేరే వాళ్ళకి వేసిందాన్ని ఈ కరుణమ్మ ఆ పాలమ్మటువంటి ఆవిడ మీద ఏం పెట్టుకుంది? భేదం పెట్టుకుంది. భేదం పెట్టుకుని అది ఏమొచ్చి భేదం అన్నాక మనం ఏం పెట్టుకోవాలి?
చెప్పాలి గట్టిగా. చేదైన వేరు వచ్చేసింది. వచ్చేసి ఆ ముఖం చూడగానే ముఖం నింపేసుకోవడం కదా. ఎవరి మీద నీకు భేదం వచ్చింది అనుకో, ఆమె సూటుగా చూడగలుగుతావా? చూడలేరు. చేదైన వేరు వచ్చేసింది కదా. నోట్లోకి చేదు వచ్చినప్పుడు బిర్యానీ తినగలుగుతావా? ఎవరైనా ఫీవర్ ఉన్నవాళ్ళు బిర్యానీ తింటారా? ఏది తిన్నా చేదు అనిపిస్తుంది. అంటే బిర్యానీ చేదుగా ఉందనా? లేదు లేదు, మనమే చేదైపోయాం. ఆ విధమైన భేదం పెట్టేసుకుని లోపల కోపాన్ని పెట్టేసుకుని దాన్ని రెట్టింపు చేసేసుకుని ఇది కూతురికి తెలిసింది. ఎల్లు ఒప్పుకోమంటే చూద్దాం తర్వాత అంటుంది. ఒకరోజు ఆమెకు వచ్చిన ఫీవర్ కాస్త కొంచెం సీరియస్ అయిపోయి ఆమెకు చలి జ్వరం ఎక్కువైపోయి కూతురిని పిలిచిందమ్మా, నాకు కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సరే, ఆ రోజుల్లో రిక్షాలు ఉంటే రిక్షాలు పిలిచి రిక్షా మీద ఎక్కించారు. ఈలోగా ఎవరి మీద భేదం పెట్టుకుంది ఆమె ఎదురుగా వస్తుంది. ఆవిడ కూతురు అంది, అదిగోమ్మా నీకు చిన్న భేదం వచ్చిందని చెప్పాక ఆమె వస్తుంది కదా, ఆమెతో కొంచెం సమాధాన పడు, క్షమించంటే పోతుంది దురాత్మ అంటే. ఏమంది మళ్ళీ వచ్చింది చెప్పుకుందాం అనుకని హాస్పిటల్ వచ్చిన తర్వాత ఒప్పుకుందాం అని రిక్షా ఆమెను సైడ్ వేసి వెళ్ళిపోయింది. ఆపి నన్ను క్షమించండి బాగుండేది కదా, జబ్బు తగ్గేది, బాగుండేది. హాస్పిటల్కి వెళ్ళింది కానీ హాస్పిటల్లో చనిపోయింది. ఇంటికి శవం వచ్చింది. సరే, కార్యక్రమాలు అన్ని చేసేసారు. ఎవరినో రావును పట్టుకుని బావురమని ఏడ్చిందంట. నువ్వు ఎవరు అని అడిగితే నా పేరు కరుణమ్మ. నువ్వు పరలోకం వెళ్ళలేదా? నువ్వు సంఘ సభ్యురాలు కదా, వాక్యం చదువుతావు కదా, పాటలు పాడతావు కదా, ఏమండి కానుకలు ఇస్తావు కదా, అన్ని చేస్తావు కదా, నీకు పరలోకం లేదంటే అన్ని బాగున్నాయి కానీ నేను భేదంతో చచ్చిపోయాను కాబట్టి యేసుప్రభు వారు నీకు పరలోకంలో చోట్లేదు, నువ్వు క్షమించలేకపోయావన్నారు అని ఏడ్చి బ్రతుకుండగానే నువ్వు చేదైన వేరేం చేయాలి? ఈ సంఘంలో భేదాలు ఉండకూడదు. అభ్యంతరములు రాక తప్పవు. మనుషులుగా ఉన్నంత కాలము ఒకరి మీద ఒకరికి ఏదో వస్తుంది, చేదైన వేరు వస్తుంది. సైతాన్ చేసే పని నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. నేను ఈ రోజుకి కూడా ఒప్పుకుంటానే ఉంటాను. నేనేమైనా దేవదూతనేంటి? నేనేమైనా దేవదూతనా? దేవుణ్ణి? మానవుడిని ఒప్పుకుంటాను. ఎవరి మీద భేదం ఉంటే ఫోన్ చేసి దూరంగా ఉంటే ఒప్పుకుంటాను, దగ్గర ఉంటే ఒప్పుకుంటాను కదా. దీనివల్ల ప్రార్థన కోల్పోతావు, సంతోషంగా ఉండలేదు, సమాధానంగా ఉండలేదు కదండి. ఎంత కలవరం! ఆ చేదైన వేరు అనే పాపం నిన్ను కృపను పొందకుండా చేస్తుంది. నువ్వు దేవుని ముఖాన్ని చూడలేవు. కొంతమంది భేదం లేనట్టుగానే నన్ను క్షమించు అనడానికి నీకు ఏమైనా చిన్న మనసా? నువ్వు నరకానికి వెళ్ళిపోతా కానీ ఇష్టపడతావు కానీ నీకు మీ మీద నాకు ఈ మాటను బట్టి భేదం వచ్చిందని చెప్పలేవా? తను తాను తగ్గించుకున్నవాడు మన దీనులమై ఉండాలి. దావీదేమన్నాడు? నేను పాపం చేసి తిని అని సింహాసనం దిగి కింద ఏడ్చాడు. కొంతమంది తగ్గించుకోలేదు, వాళ్ళ హృదయం కఠినమైపోతావు, కృపను తప్పుపోతావు. నువ్వు ఏమైపోతావు? పరలోక రాజ్యాన్ని కోల్పోతావు. క్షమించకపోవటమే పెద్ద పాపం తెలుసా. నీ ఎదట సహోదరు తప్పు చేసింది కానీ ఆ తప్పు నీ ద్వారా నీకు ఇబ్బంది కలిగించి నువ్వు ఆమెను క్షమించలేకపోవటమే నీవు కృపను తప్పిపోతావు. అదే పెద్ద పాపం. పెద్ద పాపమే చేస్తావు. కొంతమంది ఒప్పుకోరండి. ఒకటి అడ్డు వచ్చేస్తుంది, ఏంటది? మామూలుగా పోతే అహం అంటారండి. ఏమంటారండి? నేనేంటి ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవడం వ్యక్తి ఒప్పుకోకపోతే నీకు ఏమి లేదు, నువ్వు దెయ్యమే తిరుగుతావు. ఏమే తిరుగుతామండి తెలుసా? దెయ్యాలైపోతారు. క్షమాపణ అడగాలి. తల్లిదండ్రుల విరోధంగా పాపం చేశావా? తండ్రి యొక్కకు వచ్చి, తండ్రి నన్ను క్షమించు, తల్లిదండ్రులకు వచ్చి నన్ను క్షమించు, సహోదరి నన్ను క్షమించు. ఈ మాటను బట్టి భేదం వచ్చింది. చేదైన వేరు వచ్చి నీ హృదయంలో ఏం చేస్తుంది? కవరం పరిచేస్తుంది. అది ఒప్పుకునేదాకా నీకు ప్రార్థన రాదు, ప్రేమ ఉండదు, దేవుడు నిన్ను స్వీకరించడు. ఈలాగ ఏమైనా అవి మనం ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకానికి నువ్వు వెళ్ళావు. అర్థమవుతుందండి? క్షమాపణ అనేది చాలా విలువైనది. యేసుప్రభు శిలువలో చేసిన పని ఏంటి? తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కాబట్టి వీరినే అంతే. క్షమించే హృదయం నీకు ఉండాలి, నువ్వు క్షమించాలంతే. గుర్తుపెట్టుకోండి, చేదైన వేరు ఆ కరుణమ్మ ఏం చేసింది? పేరుకి మాత్రం కరుణమ్మ, కానీ ఏమైపోయింది? కరుణ లేదు.
నువ్వు పాలైనందుకు నీ మీద వేదం వచ్చిందని క్షమించడం నీకు ఎంత మనసు అయిపోయిందా? ఇప్పుడు నరకానికి వెళ్తే బాగుంటుంది. ఏమంటే ఇప్పుడు నరకలు చేతి కాదు, నేను సైతానుడు ఆ విధంగా వాడు. కొంతమంది ఒప్పుకోరండి అసలు, దాన్ని కాంప్రమైజ్ చేసుకుని సమర్థించేసుకుంటారా? ఆమె అలాగ అంద కాబట్టి నేను అలాగ అన్నానులే. చెల్లుకు చెల్లు ఏంటి నువ్వు తీర్చి చేసి సరి చేసుకుంటావా? చెప్పండి, కృపను ఎలా తప్పిపోతున్నావు నువ్వు? భర్తను అడగలేవా? భార్యను అడగలేవా? ఏమండి, మన బ్రతికినంతకాలం ఒకరినొకరు క్షమించుకుంటూ ముందుకు వెళ్ళడమే. ఎవరంతా నీతిమంతులు పరిశుద్ధులు లేరు. ఒక్కసారి స్నానం చేసినాడు, మరెన్నడు స్నానం అవసరం లేదు, కానీ కాళ్ళు కడుకుంటే చాలు. అంటే మనుషులు బలహీనులు, అది నువ్వు ఒప్పుకోవాలి. క్షమాపణ లేకుండా నువ్వు ఏం చేయగలవు దేవునికి? ఎందుకు పని చేయవు. అది పెద్ద పాపం కాదు, కానీ నీ దృష్టిలో పాపం కాదు, కానీ దేవుని దృష్టిలో పాపం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి చేదైన వేడి ఏం చేస్తుంది? అమరపరిచి నేను కృప నుంచి తప్పిస్తుంది. కృప ఎంత అమూల్యమైనదండి. దేవుని కృపను గుర్తించకపోవడం అనేది అది నీ యొక్క అజ్ఞానము. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు ఏం పొందాడు? ఆయన కృప. కృప నిన్ను ఏం చేస్తుంది? కృప ఏం చేస్తుంది? రక్షిస్తాది. నీకు పాప క్షమాపణ కలిగి. దేశమంతా కొట్టుకుపోయానండి, దేశమంతా కొట్టుకుపోయింది, సవాలైపోయింది. వారిని కాకులు తింటున్నారు. కానీ నోవాహు కుటుంబం మాత్రం క్షేమంగా కృపలోకి వెళ్ళిపోయింది. నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడు ఆయన కదా. ఎందుకు ఆయన కృప పొందినవాడు ఆయన? ఉన్న ప్రజలందరూ, ఉన్న లక్షల మంది ప్రజలు ఏమండి, అవి పర్వతాల అంచుల మట్టుకు. టర్కీ పర్వతాలు ఎంత ఎత్తైనవి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నెట్ లో చర్చేది. ఇది అరారత్తు కొండ మీద ఆగింది. అరారత్తు పర్వతాలు పక్కన మంచు పర్వతాలు ఉన్నాయి, అంటే మనుషుడు తిరగినటువంటి బలమైన పర్వతాలు ఉన్నాయి. అక్కడ ఆగింది ఆ ఓడ. అంత బలమైనటువంటి పర్వతాల మీద దాకా నీళ్లు వెళ్ళి కదా. అంటే మనుషులు ఎవడు బ్రతికేడు ఆ దినాల్లో. ఒక్క నోవాహు మాత్రమే ఆ కృపకు పాత్రుడయ్యాడు. ఎందుకు ఆ కృపకు పాత్రుడయ్యాడు అంటే 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడదనియు. సరిపోద్దండి. ఇక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. అంటే మనం ముందు చదువుకున్నాం కదా, ఈ తరము వారిలో సరిపోద్ది. ఆ తరములో అతడు నీతిమంతుడుగా ఉండడానికి కారణం ఏంటంటే తన తోటి వారందరూ కూడా పాపం చేస్తుంటే ఈయన పాపం చేయలేదు. ఆ రోజుల్లో అందరు కళ్ళు తాగుతుంటే ఏం కళ్ళు తాగలేదు, వైన్ మందు తాగలేదు. ఆ తరములందరూ అబద్ధాలు ఆడుతుంటే ఈయన దేవుని యందు భయం నుంచి అబద్ధం ఆడలేదు. ఆ తరములందరూ చెడిపోతే ఈయన చెడిపోలేదు. తన కుమారులు, భార్య, ఈయన దేవుని యందు భయం కలిగి ఉన్నారు. అర్థమైంది? పక్కోడు ఎలా ఉంటే అలా మనం భావిస్తాం. ఈ రోజులు మనం ఎవరిని చూస్తామండి? పక్కోళ్ళని చూస్తాం, పక్కోళ్ళు వేసుకున్న బట్టలు చూస్తాం. వాళ్ళు ఎలా ఉంటే మనం అలా ఉండాలి. నోవాహు అలాగా లేడు, అందుకని నీతిమంతుడు కదా. చేదైన వేరు నోవాహు హృదయంలోకి రాలేదు. వాడు అటువంటి పట్టేసుకున్నారు కదా, నువ్వు కూడా వేసుకో అని సైతం చెప్పాడు. చెప్తే వాళ్ళ భార్య అలా చేసింది, ఆయన అలా చేశాడు. వాళ్ళ పాపం చేశారు కదా, వాళ్ళు 2 పెళ్ళిళ్ళు చేసుకో అటు చేసుకున్నాడా? అక్కడ మనం చదువుకున్న మాటలు ఏముంది? నరుడు చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచెను. నీ ఊహలు, నీ నడతలు దేవుడు చూస్తున్నాడు కదండి. పక్కడు నిన్ను పాపాన్ని ప్రేరేపిస్తే నువ్వు పడుకోలు ఉన్న పాపంలోను. ఆ పక్కడు ఎవడో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ప్రేమించి పెళ్లి చేసుకుందంట. నువ్వు కూడా చేసుకోవే, పెళ్లి చేసుకుంటావా?
చేయలేదు, నాకు అర్థమవుతుంది. నోవాహు అది చేయలేదు. మేము చేయము అలాంటి. మా ఇంట్లో ప్రార్థన ఉంటుంది, మేము క్రైస్తవులు, మేము పరిశుద్ధంగా ఉంటాం అని చెప్పలేవా? ఏమండి చెప్పాలొద్దా? నోవాహు కలగకుండా నోవాహు పిల్లలుగా ఉన్నారు. కృప చూసారా? అందుకే కృపకు పాత్రలు అయ్యారు వాళ్ళు. ఈ నోవాహు కూడా అందరిలాగా తిని తాగి వాళ్ళతో కలిసిపోయి డాన్సులు వేసి విచ్చలవిడిగా తిరిగితే ఎవరు ఉండేది కాదు అక్కడ. అది చరిత్ర బైబిల్లో రాయబడి ఉండేది కాదు. అందుకనే యెహోవా ఈ తరములో, అంటే ఈ జనరేషన్ లో అందరికి సెల్ ఫోన్ ఉన్నాయి కానీ నాకు సెల్ ఫోన్ లేదన్నవాడు చేరಬೇకెత్తండి. సెల్ ఫోన్ లేదు నాకు. ఈ జనరేషన్ అందరు సెల్ ఫోన్ చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, కానీ నేను సినిమాలు చూడను అన్నవాడు చేతులపైకెత్తండి. సినిమాలు చూడనవాడు ఓకే, దేవుని స్తోత్రం. సినిమాలు చూడరా? టీవీ చూస్తారా? టీవీ చూడొచ్చా చూడకూడదా? యేసుప్రభు చెప్పారు సార్ నాతో, మనం టీవీలో సినిమా కాకుండా వేరే ప్రోగ్రాం ఉంటాయి కదా, అవి చూసినా పరలోకం లేదని చెప్పి. మనం ఎందుకు వేరే ప్రోగ్రాం చూడాలి? ఆ సమయంలో ప్రార్థన చేసుకోకూడదా? సమయం ఎంత విలువైంది. టీవీ చూసినా పరలోకం లేదు. తర్వాత మీ ఇష్టం, అది నాతో దేవుడు చెప్పాడు, తన స్వరం అయితే చెప్పారు నాతో. టీవీ చూడొద్దన్నారు అంతే. టీవీలో సినిమాలు ఒకటేనా, చాలా సెట్ వస్తాయి. అసలు ప్రార్థన చేయకుండా చేసేది ఏంటి? నీ సెల్లో నీ టీవీయే. దేవుడి నుంచి నేను తప్పించేది ఏంటి? టీవీయే. పిల్లలకి మనం టైం పాస్ టీవీ కొంటాం, అదే సమయంలో వారు చదువుకుంటే బాగోదా? అదే సమయంలో ప్రార్థన చేసుకుంటే బాగోదా? ఏమండి? ఏ వయసులో చేయవలసిందో ఆ వయసులో చేయాలి. చదివే వయసు ఖచ్చితంగా చదవాలి. ఏమండి? ఇప్పుడు మీరు డ్యూటీకి వెళ్తున్నారు కదండి, డ్యూటీ చేయాలా రెస్ట్ తీసుకోవాలి? డ్యూటీలోకి వెళ్ళి మీరు డ్యూటీకి వెళ్ళి సార్ 2 గంటలు పడుకుంటా తర్వాత లేకపోతే ఏమంటాడు ఏమన్నా పట్టినమ్మా, మీరు రోజు వెళ్ళిపోయి సార్ అలా కూడా వస్తుంది 1 గంట అన్నారు అనుకుంటే ఏమంటారు? నువ్వు డ్యూటీ చేయడానికి వచ్చావా, నిద్రపోతానికి వచ్చావా? నువ్వు ప్రార్థన చేయాలా, టీవీ చూడాలా? కాబట్టి నోవాహు ఎందుకు కృప ఉందాడంటే అందరితో కలిసిపోలేదు. మనం కలిసిపోతాం, నువ్వు కలిసిపోతావు. అందుకనే నువ్వు కృపను పొందలేకపోతున్నావు. వాడ సేపుగా ఉందండి, ఆ వాడిని దేవుడి జ్ఞాపకం చేసుకుంది. నీతిమంతుల్ని యెహోవా జ్ఞాపకం చేసుకుంది. నువ్వు ఎక్కడన్నా ఏ స్థితిలో చేదైన వేరు నోవాహులో కానీ వారి పిల్లలో కానీ వెళ్ళిందా? మరి నీలోకి నీ పిల్లల్లోకి రావడం లేదా? ఏమంటే చేదైన వేరు వచ్చినప్పుడు నువ్వు గుర్తించగలుగుతున్నావా? కోపము చేదైన వేరు, ద్వేషము చేదైన వేరు కదా. కుడి చేయ ఎడం చేయ చేదైన వేరు. కుడి చేయ ఎడం చేయండి చెప్పండి. పుట్టిల్లు అత్తరిల్లు అంతేనా? రాని పుట్టింటి వాళ్ళు వచ్చినప్పటికేమో ఏముంటది? ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది. అత్తింటి వాళ్ళు వచ్చినట్టుగా ఏముంటుంది? వాళ్ళు తినకూడదు, పప్పు తోటకూర బీరకాయ ఫ్రై. ఏమండి? అయ్యో చేదేని వేరు వచ్చిందండి నాకు. ఈ 2 చేతులు ఒకలాగా పనిచేస్తాయా? పనిచేయవు. ఎందుకు? దీనికున్న బలం దీనికి ఉండదు కదా. దీంతో మనం ఏది కూడా దొయ్యలేం. దీంతో అర్థమవుతుందా? చేదేని వేరు వచ్చేసింది ప్రభా అని నువ్వేం చేయాలి? ప్రార్థన. చేదేని వేరు వచ్చేసింది. మేము రూతులాగా లేం ప్రభా, మీ రాజ్యం కోసం ప్రయాసపడలేదు. చేదైన వేరు నేను కలవరపరుస్తూ జాగ్రత్త. వేరు వేరు గుండ్రాళ్ళు యెహోవాకి హేము, ఆయనకి సరైనటువంటి త్రాసు ఇష్టం కదండి. మనం ఎలాగ ఆలోచిస్తామండి కదా, 2 విధాలుగా ఆలోచిస్తాం. అలా మనం అది చేదైనటువంటి వేరు గమనించండి. కాబట్టి కృపకు పాత్రుడు చెప్పండి ఎందుకు అయ్యాడు అంటే వాళ్ళందరూ ఊహలు మాటలు
శరీరాన్ని పాడు చేసుకుంటే నోహ పాడవలేదు. అందుకనే ప్రభు అన్నాడు, ఈ తరంలో నీవేనైతే నీతిమంతుడు వాయి. చూసావా, చేదైన వేరు నేను. ఈ చేదైన వేరు నిన్ను కలవరపరుస్తుందేమో. ఒకవేళ అందరిలాగా నీవు కూడా పాపం చేయాలనుకుంటావు, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నావు, 2 పెళ్లిళ్ళు చేసుకుందాం అనుకున్నాను. నేను ఇద్దరు కావాలా? ఏంటి నాకు అర్థం కాదు. ఎక్కడ దారిని వెళ్ళి బాబు వస్తుంది. మా ఇంటి మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో సిస్టర్ 10 ఏళ్ళు ఉన్నాం ఇంటికి. మా రూమ్ పక్కనే ఒక 2 ఫ్యామిలీలు రెండుకుంది. వాళ్ళు నాతో చెప్పేవారు, మాలో నుండి ఒక పిల్లలు పుట్టబోతే ఇంకో పెళ్లి చేసుకొచ్చాను మాకు అంత చెప్తారు అన్న. అలాగా 2 పెళ్లి చేసుకున్న వాళ్ళు అక్కడ ఉంటే ఒక ఆవిడ చాలా ఏడ్చేది. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పిల్లలు పుట్టలేకపోతే మరొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆ పెద్దలు ఒప్పుకుంటారంట, చేయాలంట, మొక్కలను కావాలంట. ఆడపిల్లలు మనుషులు కాదు, అటువంటి మనం చేయొచ్చండి. తెలు తప్ప మరి అప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు కదా, నాకు ఇద్దరు ఆడపిల్లలు కదా అంటే మామూలు చెప్తాను మీరు నమ్మోగింది. మాకు ఆడపిల్ల అయితే మా పిల్లలు ఒకటి, మా ఎటువంటి పనులు చేయమని చెప్పాం. దేవుడు ఎవరినిస్తే వాళ్ళే. ఓకే, 2 ఆడపిల్లలు పుట్టారనుకో, ఇంకా 3 ఆడపిల్ల అనుకోండి, ఇప్పుడు మోకనాడు కోసం అంట చూస్తారంట, లేకపోతే ఇంకా ఆమె చేసుకోవాలి. తప్పు కదా, తప్పాలా మనం చేయకూడదు. అంటే ఏడుస్తారు మొదట ఆమె, అది దెయ్యం ఆత్మ. ఏ ఆత్మ అండి? చేదైన వేరేది. ఏదండి? చేదైన వేరు అంటే ప్రజలు ఇంకా అజ్ఞానంలో ఉన్నారు. చేయకూడదు. భార్యకి తెలియకుండా చన్నీళ్ళు కట్టడం, ఇవన్నీ యేసుక్రీస్తు మార్గాలను తప్పించేసి నిత్య నరకానికి నడిపించేటువంటివి. చేదైన వేరు. ఈ రాత్రి నీలో చేదైన వేరు ఏదైనా మొలిచి నేను కలవరపరుస్తుందేమో. ఇప్పుడు చెప్పబడ్డ మాటలు నీలో ఏదైనా పని చేస్తుందేమో. ఆ చేదైన వేరు నువ్వేం చేయని రాత్రి తీసుకో. ప్రభా, నేను ఈ రీతిగా ఉన్నాను, చేదైన వేరు నాలో కలవరం పరిచి వచ్చి నన్ను కలవరపరుస్తుంది అని నువ్వు దేవుని ఏం కావాలి? ఖచ్చితంగా. ఇక్కడ నోవాహు దేవుని కృపొందిన కారణం ఏంటంటే ఆయన అందరితో కలిసిపోలేదు. ఒకవేళ నువ్వు కలిసిపోతున్నావేమో, జాగ్రత్త. చూడండి, 2వ సమూయేలు 7:15. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు చూసారా, ఎవరికి కృప దూరం అయిపోయిందని రాయబడ్డది ఇక్కడ. సౌలుకు కృప. యోగ్యత లేని వారికి అర్హతను కలిగించే దేవుని. ఈ కృపకు దావీదు ఎందుకు పాత్రుడు, సౌలు ఎందుకు అపాత్రుడు అంటే, సౌలు హృదయంలోకి చేదైన వేరు మొలిచేసింది. ఏం మొలిచేసిందండి? ఏంటి చేదైన వేరంటే? సేవకుని మాట కొట్టివేయడం. నీవు అమాలేకీయుల్ని నిర్మూలన చేయి అంటే అతడు నిర్మూలన చేయక బలిసినటువంటి పశువుల్ని మిగిలించాడు. 2, అతనిలో అసూయ అనేటువంటి చేదైన వేరు ప్రవేశించి. అసూయ. కొంతమంది బాగుంటే కొంతమంది వారవలేరు, కొంతమంది బాగా సంపాదించుకుంటుంటే వారవలేరు, కొంతమంది కొంచెం పైకి లేస్తుంటే వాళ్ళని చూసి వారవలేరు. మేమే అధికారులుగా ఉండాలి, మేమే పెత్తనదారులుగా ఉండాలి అనేటువంటి ఒక అధికార దెయ్యం కదండి. జీవ గ్రంథాల్లో మన పేర్లు కావాలి, కానీ భూలోకంలో నువ్వు పేరు కోసం ప్రయాసపడితే నీకు దానిలో ఉపయోగం లేదు కదండి. మనం దీనులమై తగ్గించుకోవాలి. నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని, మనం భయపడేవారుగా ఉండాలి. ఇక్కడ సౌలు హృదయంలోకి చేదైన వేరేంటంటే అతడు దేవుని సేవకుని మాట, దేవుని మాట వినే మనస్సు గలవాడు కాడు. ఆయన సొంత నిర్ణయాలతో ఆయన ముందుకెళ్ళేవాడు. సేవకుల్ని సలహాలు అడగటం,
సేవకుల్ని సంప్రదించడం లేదు. సమూయేలు అనే ప్రవక్త సౌలును దర్శించి అమాలేకీయుల నిర్మూలన అంటే నిర్మూలన అంటే ఏంటి? పూర్తిగా ఒకటి కూడా మిగలకుండా అతడు మిగలనిచ్చాడు. అంటే పాపము నిర్మూలన చేయాలి పూర్తిగా. కొన్ని దాచుకోకూడదు. ఏ పాపం దాచుకున్నా అది చేదేని వేరే. మరలా నేను అక్కడ తీసుకుపోవాలి. పూర్తిగా ఒప్పుకోవాలి, ఏది దాచుకోకూడదు. ఆయన బలహీనమైన పాపంలో ఒప్పుకొని బలమైన పాపమును దాచుకున్నాడు. అది అతను తొలగించి, అతను ఏం చేసింది? తొలగించింది. పాపం నిన్ను తొలగిస్తాదే, పాపం నిన్ను పాడు చేస్తాదే, పాపం నిన్ను చంపుతుంది. కాబట్టి ప్రభు అన్నాడు, నేను కొట్టివేసినటువంటి సౌలుకి నా కృప కదా. కృపకు పాత్రుడే ఒకప్పుడు సౌలు, తర్వాత కృపను కోల్పోయాడు. మొట్టమొదటి రాజు ఎవరు ఇశ్రాయేలుకి? అది ఎవరి ద్వారా వచ్చిన కృప? అది నిలబెట్టుకోలేకపోయాడు కదా. ఇప్పుడు ఆ కృపకు పాత్రుడు దావీదు. ఈ కృపను ఎంతవరకు కాపాడుకున్నాడంటే మరణం వరకు కాపాడుకున్నాడు దావీదు. నీవు కూడా ఇది మరణం అంత వరకు నువ్వు జాగ్రత్తగా కాపాడుకున్నాడు. దేవుని మాటకి విధేయత చూపి, సేవకుల మాటకి నీ సలహాలు తీసుకుని జాగ్రత్తగా నువ్వు ఏ సంఘాన్ని కలిగి ఉన్నావు ఆ సంఘంలో జాగ్రత్తగా వెళ్ళగలిగితే నువ్వు ధన్యుడు. నీకు నచ్చిన మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు ఖచ్చితంగా తట్టుకో కదా. ఇక్కడ కృపను కోల్పోయాడు సౌలు. కారణం ఏంటంటే మాట వినలేదు, మాట లక్ష్య పెట్టలేదు. ఏంట్లే రాజు అవ్వగానే ఏమొచ్చేసింది ఆయనలోకి? అధికారం. ఒకప్పుడు మనం ఎలా ఉంటాం, ఒకప్పుడు ఎలా ఉంటామండి. మన దగ్గర ఏమి లేనప్పుడు ఎలా ఉంటామంటే ఎలా ఉంటాం? ఏం లేదండి బాబు, అంత అయిపోయింది అంట. అన్ని వచ్చేసినాయి అనుకోండి, చెప్పేయండి అంటే అవన్నీ లెక్కేంటి బాగా కూర్చో ఏమంటాము? అసలు ఎవరైనా పట్టించుకుంటామా? ఎవరైనా ముందుకు సిద్ధపడతారా? ఏమి లేవనుకోండి తల కూడా దూకో. ఒకప్పుడు గాడిదలు ఎత్తుకుంటూ వచ్చాడు ఈయన. తండ్రి గాడిదలు తప్పిపోతే ఆ గాడిదలు ఎత్తుకుంటూ వచ్చాడు. దేవుడు అతన్ని ప్రేమించి రాజుగా అభిషేకించిన తర్వాత, రాజు అయిన తర్వాత ఆయనే బలి చేస్తున్నాడు. ఆయన నచ్చినట్టు చేస్తాడు తప్ప దేవుని మాట ప్రకారం. నీవు కూడా ఈ రోజు వాక్యానికి విధేయత చూపకుండా, వాక్యానికి లోబడకుండా ఉంటే నీవు కృపను కోల్పోతావు. కృపను కోల్పోతావు, దేవుని రాజ్యాన్ని కోల్పోతావు. నీకు నచ్చినట్లు నువ్వు వెళ్ళిపోకూడదు. ఏమండి? 2వ దినవృత్తాంతములు 1:8 సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేసింది, ఏం చూపించాడు? బహుగా కృప చూపించాడు. ఆ కృపలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. సొలొమోను అడుగుతున్నాడు, కుమారుడు, నీవు కృపకు పాత్రుడు అయితే నీ పిల్లలు కూడా ఏమవుతారు? పాత్రలే కదా. కాబట్టి దావీదుని బట్టి తన కుమారునికి దేవుడు కృప చూపించాడు. ఈ కృపను నువ్వు ఏ రీతిగా కోల్పోతున్నావంటే మధ్యలో చేదైన వేరు నీ హృదయంలో ప్రవేశిస్తుంది. ఏది అనేది ఒకేసారి వచ్చేస్తుందా? సన్నగా వస్తుందా? రోజు రోజుకి సన్నగా వస్తుంది. ఒకేసారి పాపంలో పడిపోం కానీ చిన్నగా స్టార్ట్ అవుతాం. ప్రార్థన మానేయటం, ఆదివారం మానేయటం, శనివారం మానేయటం, బయట సంవత్సరం మానేయటం, ఏకాంత ప్రార్థన మానేయటం, అలా 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 కోల్పోతాం. ఏరు హృదయంలోకి అది ప్రవేశించుకున్నది. ఒక ఏరు వచ్చిందంటే ఆ వేరుకి మళ్ళీ సైడ్ ఏడు రొమ్మలకి అలా వేసుకుంటూ గోడ అంతా బద్దలు కొట్టేస్తుంది. అది బద్దలు కొట్టుకుంటూ పోతుంది బలంగా ఉంటుంది హృదయాన్ని. పాపం అని చేదేని వేరు. అది చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేసి పెరిగిపోయాలి. ఇక్కడ సొలొమోను గుర్తించాడు, నా తండ్రి దేవుని కృపలో ఉన్నాడు, దేవుని కృపకు నువ్వు పాత్రుడువా. ఒక మాటలో చెప్పాలంటే నేటికి మనం సజీవ లెక్కలో ఉండవలసిన వారు కాము, ఆయనను తన కృప మన పట్ల ఉంది. ఏముందండి? అంతే. ఆయన కృప వల్ల నువ్వు పని చేసుకుంటున్నావు, ఆయన కృప వల్ల నువ్వు జాబుకు వెళ్ళగలుగుతున్నావు, నీ కుటుంబాన్ని పోషించగలుగుతున్నావు, నీవు నీ పిల్లలు ఒకే చోట కూడి చక్కగా భోజనం చేయగలుగుతున్నారు. కృప అంటే దాన్ని నువ్వు గుర్తు చేసుకుని దానికి పాత్రులుగా మీరుండాలి, మనం ఉండాలి. నా తండ్రి కృపలో ఉన్నాడని గుర్తించి నా తండ్రికి చూపును కృప జ్ఞాపకం చేసుకో. నేను గొప్పవాడిని కాదు కానీ సొలొమోను కాదు, నేను గొప్పవాడిని కాదు కానీ
నా తండ్రికి నువ్వు చూపించావు కదా కృప, అది జ్ఞాపకం చేసుకో కదండి. బహుగా కృప చూపించి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించావు. అసలు రాజుగా నియమించింది ఎవరు? దేవుడే. గుర్తించాడు సొలొమోను. నువ్వు గుర్తించావా? నా బలము, నా జ్ఞానము, నా శక్తి, మేము దేవుని కృప. ఏ కృప అండి? దేవుని కృప. ఇది నువ్వు గుర్తించలేకపోతే కృపను కోల్పోతావు, బబులోను రాజులాగా, నెబుకద్నెజరులాగా. వెంటనే కటిమిస్తుంది. అప్పటిదాకా రాజు భోజనాలు భోంచేసేవాడు. ఎప్పుడైతే దేవుని కృప అనే మాట పక్కన పెట్టేసి నా బలము, నా జ్ఞానము, నా తెలివి అన్నాడో మొత్తం పోయింది. 7 సంవత్సరాలు గడిమేసి మనం ఏ పాటి వారు ఆయన కృప వల్లనే మనం ఈ రీతిగా ఉండగలుగుచున్నాము. అపోస్తుల కార్యాలు 15:11. ప్రభువైన యేసు చేత మనకు రక్షణ పొందుమని నమ్ముతున్నాము కదా, అలాగే వాళ్ళు రక్షణ పొందుతారు. ప్రభువైన యేసు కృప చేత మనం రక్షణ పొందడమని నమ్ముతున్నాము కదా, అలాగనే వారును రక్షణ. ఎవరి వల్ల వచ్చింది రక్షణ? యేసు క్రీస్తు వారి వల్ల. ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా శిలువలో శ్రమ పొంది ఆయన కార్చినటువంటి అమూల్యమైన రక్షణ వల్ల నీ ఘోరమైన పాపములు, నా ఘోరమైన పాపములు ఏమైనా క్షమించబడ్డాయి. ఎంత ఘోరమైన పాపములు చేశా! ఈ పాపములకు ప్రాయశ్చిత్తము దేని ద్వారా జరుగును? ఒక యేసు ప్రభువే. లేకపోతే ఆయన క్షమించకపోతే, ఆయన రక్తం కార్చకపోతే నీకు నాకు పాప విమోచన లేదు. మనమందరం పాపులుగా చనిపోయి నిత్య నరకానికి పాత్రులు అయ్యేవాడు. ఇప్పుడు మన దేవుడు నిత్య జీవానికి పాత్రులుగా చేశాడు. ఆయన ఉచితమైన కృప, నీ నీతి కాదు, నా నీతి కాదు, మన భక్తి మాత్రం కాదు, కానీ ఆయన చూచి చూడనట్లుగా మనల్ని, మన పాపములు క్షమించి, ఎన్ని పాపాలు చేసి మనకు తెలుసు. నువ్వు ఎన్ని పాపాలు చేసావు, నేను ఎన్ని పాపాలు చేసాము, ఎంత హీనంగా దౌర్భాగ్యంగా జీవించామో, మనం ఇతరులను ఎంత భయంకరంగా హింసించామో, భార్యను ఎంతగా వేధించామో, భర్తను ఎంతగా వేధించామో, ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నాము. ఇవన్నీ దేవుడు గుర్తు చేసుకున్నాడా? ఎవరైనా చిన్న తప్పు నీ పట్ల చేస్తే అదే 10 సార్లు గుర్తు చేసుకుంటాం. భార్య కవికి నువ్వు మాట్లాడాలనుకో, అంతే, నువ్వు అన్న మాటలు నువ్వు గుర్తుందా 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 ఇంకా చచ్చిపోవాలి. ఇంకా ఏమైపోవాలి? చచ్చిపోవాలి, దండం పెట్టేది ఏదో చేసిపోవాలి. చూడండి ఎంత భయంకరం. మరి దేవుడు కూడా నువ్వు చేసిన పాపాలని గుర్తుందా అంటే మనం ఏమవ్వాలి? అసలే ఆయన కృప కలిగిన వాడు. కృప నిజంగా మన పాత్రుడు కాదు, కానీ ఆయన యేసుక్రీస్తు కృప మనకు రక్షణ భాగ్యం ఇచ్చి, ఇన్ని తప్పులు చేసేసి ప్రభువా నన్ను క్షమించండి అని మర్చిపోతున్నాడు ఆయన. నువ్వు ఇన్ని చేసావని మనల్ని ఏమన్నా ప్రశ్నించాడా? నిన్నేమన్నా విసిగించాడా? ఎంతగా ఆయన మర్చిపోయాడు. కృప రక్ష. రోమపత్రిక 3:24. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే యేసుక్రీస్తు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. పూర్వము చేయబడిన పాపమును దేవుడు తన ఉరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచము. దేవుని యొక్క ఉచితమైన కృప. యోగ్యులు కాకపోయినా, మంచివాళ్ళం కాకపోయినా, నీతి లేకపోయినా, ఏం లేకపోయినా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కృప ద్వారా. చేదైన వేరు నీలోకి ప్రవేశించి కృప నుంచి తప్పబోతున్నావేమో, ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణ నీవు ఈ రీతిగా తప్పబోతున్నావేమో. ఎన్నిసార్లు ఆయన తన వాక్యంతో నిన్ను హెచ్చరించిన, గద్దించిన, నువ్వేం చేసినా వచ్చి విడిచిపెట్టే నేను క్షమిస్తానని చెప్పినా ఇంకా నువ్వు చేదైన వేరు కలిగి ఉన్నావేమో, పాపంలో ఉన్నావేమో. ఈ రాత్రి చేదైన వేరు నుంచి నన్ను పిలిచి ప్రభువా, మీరు పిలిచినా పలకలేకపోతున్నాను, మీ కృపను అమరించి తీసివేది ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, వందనములు స్తోత్రములు ఆయన. నువ్వు ప్రేమ గల దేవుడు, కరుణామయుడు, నువ్వు స్వేచ్ఛవాడు కావు. ఎంత ఘోరమైన పాపనైనా నువ్వు విట్టే క్షమించగలిగిన గొప్ప మనసున్న దేవుడు నాయన. మిమ్మల్ని కాదని మేము ఎక్కడికి వెళ్ళి జీవించగలము? మీ కృపను తగ్గిపోతే మా జీవితాలు, మా ఆత్మీయ జీవితాలు ఏమవ్వాలి ప్రభా?
కాబట్టి చేదైన వేరు చాలా మందిని పిలువబడుతుందేమో, వారు దాని నుంచి విడుదల పొందే ప్రభువని ఇతరులను క్షమించడం విషయంలో వారు సహాయం చేయండి. క్షమించే మనసు ఇవ్వండి. రాతి గుండె తీసి మాంసం గుండె దయచేయండి. ప్రభా, దాటిపోవద్దు మీ కరుణ, మీ కృప దయచేయండి. ఆయన మీ కృపను కొట్టివేశారు సౌలుకి. ఎందుకు కొట్టివేశారంటే మాట లేకపోవడం. మేము వాక్యం విని ఇంకా మా జీవితాలు సరి చేసుకోకపోతే మమ్మల్ని కొట్టేస్తే మా పరిస్థితి ఏంటి? వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన ఈ రాత్రి అలా కాకుండా లోబడి ఒప్పుకుని విడిచిపెట్టి కృప దయచి నన్ను వాడుకున్నందుకు వందనాలు. పెద్దపైన మాటలు దీవించండి. కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ జాబులు దీవించండి, చేతి పనులు దీవించండి, వ్యాపారాలు దీవించండి, స్టూడెంట్స్ దర్శించండి, బలహీనమైన వారిని, ప్రెగ్నెన్సీని, బాల్యంతను దర్శించండి. గర్భఫలం లేని వారికి శ్రేష్టమైన గర్భఫలాన్ని దయచేయండి. రుణముల అప్పులు తీర్చిపెట్టి సొంత మందిరం ఇవ్వండి. ప్రభు, మా ప్రియులను అప్పించే వారికి చేయండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి ఎడుచుండగా మీరు క్షేమంగా తోడుగా ఉండమని యేసు గొప్ప నామాన్ని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసం సదాకాలం ఎల్లప్పుడు సంఘానికి తోడే ఉండును గాక. వందనాలు.